ఇది ఒక బ్లైండ్ అమ్మాయి ఒక అబ్బాయి రియల్ లైఫ్ స్టోరీ. ఇది ఒక ఊరిలో ఇద్దరు ప్రేమికులు. ఒక బ్లైండ్ అమ్మాయి ఎప్పుడు తనని తాను ద్వేషించుకునేది. తన ప్రేమికుడిని తప్ప అతన్ని తప్ప అందరినీ అసహించుకొని కావాలని దూరం పెట్టేది. ఎందుకంటే తనకి కళ్ళు లేవని గుడ్డిదవ్వడంతో. కానీ తన ప్రేమికుడు మాత్రం ఎప్పుడు తన వెన్నంటే ఉండేవాడు. ఒకరోజు తను అతన్ని ప్రియుడితో, నాకు కళ్ళొచ్చి నేను ప్రపంచాన్ని చూడగలిగితే నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. కొన్నాళ్ళకి ఆమెకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మేడం, మీకు కళ్ళు ఇస్తానని ఒకతను ముందుకొచ్చాడు. అతను 2 కళ్ళు మీకు దానం చేస్తాడంట అని చెప్పడంతో ఆమె సంతోషానికి హద్దులు లేవు. అప్పుడు అతను తనతో అంటాడు, నీకు కళ్ళొస్తున్నాయి, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అప్పుడు ఆమె, నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి, నేను ఎలా ఉన్నా చేసుకుంటావా? ఎలా ఉన్నా చేసుకుంటా. ఓకే, అంతా బాగా జరిగింది. ఆ అమ్మాయికి కళ్ళొచ్చాయి, తను చూడగలుగుతుంది. ఇంతలో ఆ అబ్బాయి వస్తాడు పలకరించడానికి. అప్పుడు తను, ఎవరు మీరు అంటే, నేనే నీ బాయ్ ఫ్రెండ్ని అంటాడు. అంటే మీరు అంధుడా అంటూ, మీకు కళ్ళు కనిపించవా? అయ్యో పాపం, ఎలా బ్రతుకుతావు అని అంటూ ఉంటే, నువ్వున్నావుగా నాతో కలిసి బ్రతకడానికి అంటాడు. ఆ అమ్మాయి, ఛీ, నీలాంటి గుడ్డివాడితో నేను కలిసి బ్రతకటమా? గుడ్డి వాళ్ళంటేనే నాకు పరమ అసహ్యం, వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి కన్నీళ్లతో వెళ్ళిపోతాడు. తర్వాత తనకు ఒక లేఖ రాసి, నీకైతే కంటి చూపు వచ్చింది, నువ్వు సంతోషంగా ఉన్నావు, అది చాలు. కానీ ఒక్క మాట, నీకు చూపు రావడానికి కారణమైన నా కళ్ళని నీ కళ్ళకి అమర్చారు. వాటికి కన్నీళ్లు రాకుండా చూసుకో. నువ్వు అందరుగాలిగా ఉన్నప్పుడు నిన్ను చూసి ఇష్టపడి ప్రేమించిన నా ఆ కళ్ళని జాగ్రత్త చూసుకో. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని ఆ అబ్బాయి చనిపోతాడు.